బుడమేరకు పడ్డ గండ్లను పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుతున్నాయి. ఈ పనులు మరికొద్ది గంటల్లో పూర్తి కానున్నాయని సమాచారం. ఇప్పటికే 2 గంటలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు ఇవాళ ఉదయం కల్లా 3వ గండి పూడ్చివేత పనులను పూర్తి చేయాలని ఆర్మీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బుడమేరకు పడిన 3వ గండి పూడ్చివేత పనులు 90% పూర్తయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మరో 2 గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్ల పూడిక పనులు పూర్తవుతాయన్నారు. మిగిలిన 10% పనులు మరో 2 గంటల్లో పూర్తి చేసి సింగనగర్ నుండి విజయవాడ వెళ్లే వరదను పూర్తిగా నివారించి బుడమేరు వరద నుండి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామన్నారు. గత శనివారం కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 10,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీకి గండ్లు పడ్డాయి. ఎడమవైపు 3, కుడివైపు 7 గండ్లు పడ్డాయి. వీటిలో 2 గండ్లను గురువారం రాత్రి పూడ్చేశారు. వెలగలూరు వరద ఉధృతి తగ్గడం కూడా గండ్ల పూడ్చివేతకు కలిసొచ్చింది. బీడీసీకి ఇబ్రహీంపట్న సమీపంలో కవలూరు వద్ద ఎడమవైపుకు కట్టకు 3 భారీ గుండ్లు పడగా 3వ గుండు 100 మీటర్లకు పైగా ఉంది. నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా ఆగే పరిస్థితి లేదు. 3వ గండి 100 మీటర్లలో దాదాపు 90% పూర్తి చేశారు. అయితే కుడివైపు కట్టకు జీకొండూరు వైపు పడ్డ 7 గంటలను పూర్చేస్తే విజయవాడకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. దీంతో ఈ పనులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. యామిని, ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో గత 6 రోజుల క్రితం కూడా బుడమేరు వాగు పొంగి పొర్లింది. అక్కడ నుంచి బుడమేరు నుంచి కూడా దాదాపు 35,000 క్యూసెక్లు నీరు రావడంతో కూడా అక్కడ భారీగా గండ్లు పడ్డాయి. బుడమేరు వద్ద కుడివైపు దాదాపు 10 గంటలు, అలాగే ఎడమవైపు కూడా 3 గంటలు పడ్డాయి. దీంతో ఒకసారి కూడా విజయవాడలోని దిగువ కాలనీ సింగనగర్ తో పాటు పలు కాలనీలు కూడా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ గత వారం రోజులుగా కూడా దాదాపు 4 లక్షల మంది ప్రజలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 70,000 ఇళ్లకు పైగా కూడా నీటిలో మునిగిపోయాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు సహాయ చర్యలు చేస్తూనే మరోవైపు కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా ఈ బుడమేరు వాగు ఏదిందో అక్కడ గండ్లు పూడ్చే చర్యలను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత 5 రోజులుగా కూడా ఆయన అక్కడే ఉంటూ కూడా పనులను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఎడం వైపు 3 గనులు ఉన్నాయి, ఇప్పటికే అక్కడ 2 గనులు ఇప్పటికే పూర్తిగా కప్పి చేశారు. తర్వాత చూస్తే ప్రధానంగా 3వ గండి ఏదైతుందో అక్కడ 100 మీటర్ల పొడవున గండి పడింది. ఈ గండిని పూడ్చేందుకు కూడా నిన్నటి నుంచి కూడా దాదాపు 70% పూర్తయ్యాయి. ఈ రోజు దాదాపు మరో గంటలు కూడా అక్కడ 100% పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 3వ గండి వల్లనే అక్కడ పెద్ద ఎత్తున నీరు కూడా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఈ గండి పూడిస్తే మటుకు ఖచ్చితంగా విజయవాడకు వచ్చే వరద నీరంతా కూడా ఆగిపోయే పరిస్థితి నెలకొంటుంది. ఒకవైపు జలవనరుల శాఖ, ఇరిగేషన్ శాఖతో సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ నిపుణులు కూడా అక్కడే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర వినతి మేరకు కూడా కేంద్రం నుంచి కూడా మిలిటరీ బృందాలు కూడా ఇక్కడికి బుడమేరు చెరువు వద్దకు చేరుకున్నాయి. వాళ్ళు కూడా నిన్న దాదాపు 50 మందికి ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం కూడా మిలిటరీ బృందం కూడా అక్కడ బుడమేరు చెరువుకు గండ్లు పూడ్చేందుకు కూడా తమ వంతు వాళ్ళు సహాయ సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు కూడా ప్రత్యేకంగా మిలిటరీలో ఉన్నా కూడా ప్రత్యేక ఇంజనీరింగ్ ఉంది. అంటే ఇలాంటి విపత్తు సమయంలో వాళ్ళు ఎలాంటి సహాయ చర్య చేయాలో అలాంటి సహాయక చర్యలు కూడా అక్కడ బుడమేరు వద్ద చేస్తూ ఉన్నారు. అక్కడ నిమ్మల రామానాయుడు పర్యవేక్షణ కూడా మొత్తం ఈ పథకం అంతా పూర్తవుతుంది. మరో కొద్దిసేపట్లో కూడా ఏదైతే ప్రధానంగా 3వ గండి ఉందో ఆ 3వ గండి కూడా
పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అయితే ఈ 3 గంటలు పూర్తి చేయడం వల్ల దాదాపు విజయవాడ లోతట్టు ప్రాంతాలకు కూడా నీరు ఆగిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలు కూడా మరోవైపు వరద నీరు ఎక్కువ రావడంతో కూడా ఇప్పటికి కూడా విజయవాడలోని దిగువ కాలనీలకు లోతట్టు కాలనీలు కూడా జలమయమవుతున్నాయి. దాదాపు ఇటీవల 2-3 కురిసిన వర్షాలకు దాదాపు 8,000 క్యూసెక్ల నీరు కూడా అదనంగా కూడా ఇప్పటికి కాలనీలకు రావడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ గన్లు పూడ్చివేత మటుకు యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏరియల్ పరిశీలన ద్వారా కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఏదైతే ఈ ముంపు ప్రాంతంలో అక్కడంతా కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రధానంగా చూసుకుంటే కొల్లేరు సరస్సు నుంచి ఆయన బుడమేరు చెరువు వరకు ఏదైతే ముంపు ప్రాంతం ఉందో ఆ ముంపు ప్రాంతం ఎక్కడి నుంచి నీళ్లు ఎక్కడైతే వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి గండ్లు పడ్డాయి, అది ఎలాంటి చర్యలు చేపట్టాలి భవిష్యత్తులో, అంటే బుడమేరు నుంచి శాశ్వతంగా విజయవాడ నగరాన్ని కాపాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలనే విధంగా కూడా ఆయన ఒక అంచనాకు వచ్చారు. దాని తర్వాత కూడా కృష్ణా పరివాహక ప్రాంతాలు ఏదైతున్నాయి అక్కడ కూడా ఎలాంటి వరద ఉధృతుంది అని కూడా ఆయన పూర్తి స్థాయిలో పరిశీలించారు. మొత్తం చూసుకుంటే భవిష్యత్తులో మటుకు బుడమేరు నుంచి ఒక ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి విజయవాడ నగరానికి ఇలా భవిష్యత్తులో కూడా ఇలాంటి ముప్పు రాకుండా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మొత్తం చూసుకుంటే బుడమేరు చెరువు గండ్లు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో పూడ్చే అవకాశం మరికొద్ది సేపట్లో ఉంటుంది. అలాగే ఏదైతే కుడివైపు ఉన్నాయో ఆ 10 గంటలు కూడా ఇప్పటికే కొన్ని గంటలను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా మిలిటరీ ఇంజనీరింగ్ నిపుణులు కూడా అక్కడ కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని అక్కడ కూడా పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం చూసుకునే వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో కూడా మొత్తం మీద ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ.